పదరా బార్కి వెళ్దాం. అదేం వద్దురా, అమ్మ గుడికి వెళ్ళమంది. అరే కార్తీక్, పెద్దవాళ్ళలాగా గుళ్ళు గోపురాలంటావేట్రా? తీర్థం దొరికే చోటుకెళ్దావురా. ఏదేమైనా యు ఆర్ లక్కీరా. అదేంట్రా? మీ అమ్మా నాన్నలా ఉన్నారు, మరి వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు. రే అదేంట్రా? అదెందుకు అడుగుతావులే, అమ్మమ్మేమో ఈజిప్ట్ మమ్మీ, నాన్నేమో తాగుబోతున్నారు. మా నాన్నేమో ఎదిరింటి అమ్మాయిని చెల్లి అన్నందుకు కొట్టారా. మరి చెల్లి అంటే కొట్టడమేంట్రా? చెల్లి మంచిదే కానీ నాన్న మంచోడు కాదుగా. అంటే ఎదురింటి అమ్మాయి వీడికి నిజంగానే చెల్లవుతని వీడికి తెలిసిపోయిందేమో అని నిజంగానే పాదేశాడ్రా బాబు. మా నాన్నైతే బంతి కోసం ఎదురు చూస్తే ధోనిలా ఉంటాడు. మా నాన్న చేతిలో ఎప్పుడు అవుటే. ధోనిలా అంటే చాలా గ్రేట్. గ్రేటర్ మున్సిపాలిటీ. మీ నాన్న మంచి స్పోర్ట్స్ మెన్ అయి ఉంటాడు. అవును, అన్ని ఇండోర్ గేమ్సే, అది నాతోనే. అందుకే మీ ఫ్యామిలీని చూస్తే ముచ్చటేస్తుంది. అలాంటి అమ్మా నాన్న ఉన్నందుకు, నువ్వు నీలాంటి కొడుకున్నందుకు, మీ ఫ్రెండ్షిప్ మాకున్నందుకు మేము చాలా అదృష్టవంతులవురా. ఓకే ఓకే, ఈ సంతోషంలో బార్కి వెళ్ళాల్సిందేరా. హ్యాపీ బర్త్డే రా. ఈరోజు అంతా ఎంజాయ్ రా. మన కార్తీక్ గారి బర్త్డే అంటే మొత్తం మోగిపోవాలి. రే మీకు నచ్చినంత తాగండ్రా. ఈ టేబుల్ మీదకి వచ్చి మొత్తం తాగేస్తాం. మన పేరు చెప్పుకొని ఇడి ఇంకో బార్ కట్టుకోవాలి. ఏమైనా ఫుల్గా తాగాలన్నా, తాగి డ్రైవ్ చేయాలన్నా మన కాలేజీలో మహేష్ గడి గ్రేట్. ఇంతలా ఉంది అంతలా ఉంది కాదు. అయినా ఏంటి మహేష్, వాడేమన్నా మహేష్ బాబా? అసలు నేను తాగానంటే కోతికి నీకు పెద్ద తేడా లేదురా. నువ్వు తాగకపోయినా కోతిలానే ఉంటావు. అయినా కార్తీక్ ఏం తక్కువరా? తక్కువ అనట్లేదురా, మహేష్ గడి కొద్దిగా ఎక్కువ అంటున్నా. ఎందులో? ఏజ్లోనా? ఏజ్ లో నువ్వు పెద్దోడి లేరా, కంగారు పడకు. కంగారు నాకెందుకురా? కంగారులు జిరాఫీలు ఉంటే గింటే మహేష్ గాడికి ఉండాలి, కార్తీక్ గారిని చూసి. రే పిలిపించురా. పిలిపించడానికి ఇది పేరంటమా? వాడు మహేష్. అయితే ఇక్కడుంది కార్తిక్ గాడు. ఆ గాడితోనైనా చేసింగ్ రెడీ. శాబాష్ రా కార్తీక్. వాడు సింగిల్ మదర్ ఫాదర్ గా పుట్టుంటే గనక పిలిపించిన రేసుకి. మగాడా కాదని చెప్పడానికి వాడేమన్నా డాక్టర్ సమరమా? కరెక్ట్, నా మీద నాకే డౌట్. వాడు మగాడో కాదు, ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియదు గాని రేపు రమ్మంటాలే. రేయ్ ఈ రోజే, ఇప్పుడే రమ్మను. ఈ రోజు కాదురా. రేయ్ నా సంగతి నీకు తెలీదు. నువ్వేమైనా కబాలీలో రజనీకాంత్ ఏంట్రా? నీ గురించి తెలుసుకోవడానికి. రేయ్ నన్ను రెచ్చగొట్టొద్దు. రేయ్ బ్యాటరీ మీద పొగ్గటంలో ఉన్నావు. ఎవరు రెచ్చగొట్టేది? రేయ్ అనేసావా? అవునరా గొట్టం. రేయ్ నువ్వు కూడా అనేసావా? అరే కార్తీక్, మిగిలింది నువ్వే, నువ్వు కూడా అనేసాయి. ఇంకెందుకురా, నేను నిజాలు అలాగే ఉంటాయి, మూసుకో. నాకు ఇంట్లోనూ బయట వాల్యుయేషన్ లేకుండా పోయింది. రే అది వాల్యూరా. బాగా గుర్తు చేసావురా. నాకు వాల్యుయేషన్ రెండో లేకుండా పోయాయి. బాధపడుకురా మామ. అవును, నువ్వు త్వరగా చచ్చిపో. అదేదో నీ కారు కింద నిమ్మకాయలా వీటితోనే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏట్రా తొక్కిచ్చేస్తావా? రే నిన్ను కాదురా, నిమ్మకాయని. అయితే ఇవాళ హైవే మీద మోత మోగిపోవాలి. రే మోత నువ్వు చూడు, కారుతో కూత నేను పెట్టిస్తారా. అయితే మనోడి మీద కారు కూతలు కుయ్యకుండా కార్ రేస్ కి రెడీ చేయరా. సరేరా పిలిపిస్తా, ముందు నేను నీ డ్రైవింగ్ చూడాల్సిందే. రే నీతో ఏమైనా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చాను రా, అని రమ్మను. అరే కార్తీక్, ముందు వీడికి దిమ్మ తిరిగేలా చెయ్యి, అప్పుడు ఆడిని పిలిపిద్దాం. రే ఈ దెబ్బకి కాలేజీలో వాడో నేనో తేలిపోవాలి. రే రండ్రా. రోడ్డు మీద కారు ఫ్లైట్ లో వెళ్ళినట్టు ఉండాలి. రే నీకు పాస్పోర్ట్ ఉందరా? లేదు. అయితే ఫ్లైట్ లో ఎలా వెళ్తావు? ఇప్పుడు చూడు, జెట్ స్పీడే. ఎలాగుందిరా మన డ్రైవింగ్? వేడన్నది గాల్లో వెళ్ళటెళ్ళమనే. ఇంకా స్పీడా? మామా ఏం తొక్కావురా? సారీ మామ, నీ కాలు తొక్కానా? నేను అన్నది కార్ రా. ఏదైనా నీ తర్వాతే. రోడ్డు మీద అందరికి దడొచ్చేసింది. మనం వచ్చిన స్పీడ్ కి దడరాక ఇంకేం వస్తుంది మావా? ఒకడు ఏదో లిఫ్ట్ అడిగినట్టు కారు ఆపు చంపేస్తా అన్నాడు. అలా అడిగితే ఎవడైనా కారు ఆపుతారా?
రే ఇక నా వల్ల కాదు, నేను ఆటోలో వెళ్ళిపోతా. ఆటోలో కాకపోతే బస్సులో దుబ్బేరా, కారు మాత్రం స్పీడ్ తగ్గద్దు. నేను అంతకన్నా తగ్గను రోయ్. అరే పబ్బుకి పోదాం పదండ్రా. ఓకే పదండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.